హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రుషిల్ టైగర్ అండ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. వీడియో స్టార్ట్ చేసే ముందు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఈ నేచర్ సౌండ్స్ని వినండి, ఆస్వాదించండి. మళ్ళీ మాట్లాడదాం. ఏంటి బాగా అనిపించింది కదా? ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియోలో మీరు చూడబోతున్నది ఏంటంటే, రిషికేష్లో భూతనాథ్ టెంపుల్ అని ఉంటుందన్నమాట. జానకి సేతు అనే ఒక బ్రిడ్జ్ దగ్గర రిషికేష్లో ఫేమస్ అనమాట జానకి సేతు. మీకు చూపిస్తా, పదండి. సో మా ఇంటి దగ్గర నుండి ఇక్కడికి 5 కిలోమీటర్స్ అనమాట. మేము బైక్లో వచ్చాం. ఒకవేళ మీరు బస్సులో కానీ ఎలా వచ్చినా కూడా జానకి సేతు నుండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఈ టెంపుల్కి. సో మీరు చూడొచ్చు, లెఫ్ట్లో కనిపిస్తుంది కదా కొంచెం కొండపైన ఎత్తులో, అదే అనమాట భూతనాథ్ టెంపుల్. అక్కడికి వెళ్ళి బైక్ నిలబెట్టగానే కిందికి దిగి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. మనకు అవసరమా? అయిపోయింది. వాడు పోయి అక్కడ అలా పడగానే అందరూ పిల్లోని ఇలా వదిలేసినారు ఏంది అన్నట్టు మాకు అందరూ కలిసి ఒక చూపేసినారనమాట. పోయిందిగా పరువు. సర్లే ఇంకా లే, ఇంక అక్కడే పడుకొని ఏముంటావు అంటే అప్పుడు లేస్తున్నాడు మళ్ళా. ఇట్లా పరిగెత్తినావు దెబ్బలు పడతాయి నీకు. పదా ఇట్లా పైకి, ఇట్లా గుడి, పైన గుడి భూతనాథ్ టెంపుల్. పదప్పా, నువ్వు పరిగెత్తుకుంటే పోయి కింద పడుతుంది అట్లా అవుతారు. జస్ట్ ఇంకా బైక్ దిగి ఆడ జస్ట్ అలా లాక్ చేసి లోపల పోయి అక్కడ పన్నాడు. పాపం భవానీ ఏమో హెల్మెట్లు చేతిలో పట్టుకొని ఉంది. ఎలా ఎలా ఇవన్నీ కంట్రోల్ చేసేది చూడండి. ఒక్కటే ఏడికి ఎంత పైకి వెళ్ళిపోయినాడు. జస్ట్ వెనక్కి తిరిగి ముందు తిరిగే లోపల ఈమెమో హెల్మెట్లు అమ్ముకుండే దానిలాగా చేతిలో పట్టుకొని దాంట్లో పాల డబ్బా ఒకటి పెట్టింది. సో ఈ భూతనాథ్ టెంపుల్కి ఏంటి స్టోరీ, ఏంటి హిస్టరీ ఏముంది అనేది నేను ఇంకా సేపట్లో చెప్తాను. నేనేమో నా మైక్ ఆన్లో ఉందనుకొని వాగి వాగి పెట్టాను అనమాట. మళ్ళీ రియలైజ్ అయినా మైక్ ఆఫ్లో ఉందని. ఇంతసేపు నేను మైక్ ఆన్ చేయలే, నా మైక్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఆన్ చేసిన. నేను ఇంటెలిజెంట్ని. మళ్ళీ రాలేదుగా? రాలే, అబద్ధం. చూడాలి ఎట్లా వెళ్ళిపోతాడు. లే రుషిల్ బాయ్లే, పదాంపా భవాని. ఏం ఉండమంటే ఉండడు. ఎందుకు పోతున్నావు అంత ఫాస్ట్గా? వస్తాం కదా మేము కూడా. ఈ ఋషులుగడు మాట వినాలంటే మేము వాడే టెక్నిక్ ఇదే అనమాట. రమ్మంటే రాడు, అంత రివర్స్ సైకాలజీ చేయాలి వీడి దగ్గర. ఇప్పుడు మళ్ళా పోతావు, ఉండరా మేము వచ్చేదాకా. వద్దు, పైన కోతులు ఉంటాయి ఋషి, పెద్ద కోతుంది. పైకి మెట్లు ఎక్కి ఆయాసం వస్తుంది. వీడికి మాత్రం లేదు. ఋషి, అమ్మ నాన్నను వదిలేసి పోకూడదు, అట్లా దెబ్బలు పడతాయి. చెప్పు, సారీ చెప్పు. సారీ నాన్న. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇంకా పోను, మీతోనే ఉంటా. ఇది స్టెప్స్ రూట్ కాకుండా ఇది వచ్చి స్టెప్స్ రూటు, ఇది నార్మల్ ఎక్కేది. ఇది గుడి. ఏందో ఇక్కడ టెంపుల్స్ అన్నీ అపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి అన్నమాట, గుడిలాగా కాకుండా. ఋషి మైక్ పీకద్దని చెప్పినా కదా, ఇంకోసారి ఈను పీక్తే. ఓ ఇద్దరు పిల్లలని సాగినట్టు ఉంటుంది. ఈ అమ్మకి చెప్పాలి ఏం చేయాలో, వానికి చెప్పాలి ఏం చేయాలో. ఇక్కడ ఇదే మెయిన్ ఎంట్రన్స్, కానీ ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. సో మనం బిల్డింగ్ పైకి పోయి చూద్దాం. ఏ స్లోగా పో ఋషి. భవానీ ఏమో వాడిని పట్టుకుంటే అంత పట్టు ఫాస్ట్గా పోదు. నేను వీడియో తీయాలి, వాడు మైక్ పీక్తే మైక్ తీయాలి, ఇవన్నీ నేను మేనేజ్ చేసుకోవాలి.
వాడు మాత్రం ఆగకుండా వెళ్ళిపోతా అంటాడు. ఇట్లా ప్లేసెస్ ఇవన్నీ కూడా నేను ఎలా రికార్డ్ చేస్తాను వాడిని పట్టుకుంటుంటే. అందుకు అట్లీస్ట్ ఇట్లా వచ్చినప్పుడు అన్న నువ్వు పట్టుకో అని చెప్తే నువ్వే ఒక్కోసారి వద్దంటావు, నువ్వే ఒక్కోసారి పోవాలంటావు అంట. వచ్చిండా సైంటిస్టు. చూడండి ఇదే జానకి సేతు. పైన వాడు ఏదో చేస్తున్నాడు, అరుస్తుంది అప్పుడే. సో ఇది రిషికేశ్ వ్యూ అనమాట, భూత్నాథ్ టెంపుల్ నుండి. బాగుంది. సో మేము రిషికేష్కి వచ్చి 5 months అయింది. 5 months తర్వాత కుదిరింది ఇక్కడికి రావడానికి. అంటే ఆ ఎండకి ట్రాఫిక్కి బయటికి రాబోద్ది కాలేదు. ఇప్పుడు కూడా ఫుల్ హ్యూమిడిటీ. ఎండ అంటే మా ఊర్లో ఎండ ఉంటుంది కానీ అది చెమట వస్తే ఉప్పు పడుతుంది, కానీ ఇక్కడ అట్లా కాదు, ఫుల్ హ్యూమిడిటీ అనమాట. ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ. వ్యూ చూపిస్తా చూడండి. ఋషి ఋషియా వస్తానా, ఉండి ఆడే ఉండి వస్తా. ఓకే ఆడున్నారా నువ్వు రే? లే మైక్ షర్ట్కి తీయొద్దని చెప్పినానా? పెద్ద బ్లాగరు వీడు, చేతిలో పట్టుకొని పెద్ద మైక్ తిరుగుతున్నాడు. దా ఇక్కడ చూడు, నేను షర్ట్కి పెట్టుకున్నా, నువ్వెందుకు తీస్తున్నావు? పెట్టుకో. ఈ రుచిలుగాడు ఒక చోటు ఉండట్లే, అటు నుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి పరిగెడుతున్నాడు. మేమేమో ఇంత హైట్లో ఉన్నాం, నాకు టెన్షన్ అవుతుంది చూడండి. సో ఇప్పుడే పూజారి వచ్చి గుడి ఓపెన్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ నార్త్ ఇండియాలో నేను టెంపుల్స్కి విజిట్ చేసిన తర్వాత నాకు ఏదైనా గుడికి వెళ్ళాలంటే అసలు ఇంట్రెస్ట్ లేకుండా మొహమాటంగా అనిపించడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఏ గుడిలో చూసినా, ఇప్పుడు ఉజ్జయిను ఈ పెద్ద పెద్ద గుళ్ళకు కూడా వెళ్ళా కదా, ప్రతి గుడిలో కూడా మనం మొక్కుండేటప్పుడు, దేవుణ్ణి మొక్కునేటప్పుడు డబ్బులు అడుగుతారు, ఎంతో కొంత ఏంటి డబ్బులు దక్షిణ అని చెప్పి. సో దానివల్ల ఏమవుతుందంటే డబ్బు లేకపోతే మొక్కకూడదేమో అని మొహమాటం ఫీలింగ్ వచ్చేసింది అనమాట నాకు. యాక్చువల్లీ మన సైడ్ కూడా ఓకే దక్షిణ అడుగుతారు చాలా తక్కువ టెంపుల్స్లో, అండ్ వేస్తే వేయండి లేకపోతే లేదు మీ ఇష్టం అన్నట్టు హుండీస్ ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ అలా ఉండదు. ఎందుకులే లోపలికి పోవడము, బయట నుండే మొక్కుందాం అనే ఫీలింగ్ తెప్పిస్తారు. ఈ కాలంలో అంతా ఫోన్పేలు గూగుల్ పేలు ఇవే కదా, క్యాష్ పెట్టుకొని ఎవరు తిరుగుతారు. ఓం నమ శివాయ. సో క్యాష్ మన దగ్గర ఉండదు కాబట్టి ఆ పూజారి అడుగుతాడా, అడిగినప్పుడు ఇకపోతే బాగోదు అని చెప్పి టెంపుల్స్కి పోబుద్ది కాదు, చిన్న చిన్న టెంపుల్స్కి. కానీ నేను మ్యాక్సిమం ఇక్కడ అంతా అదే అబ్జర్వ్ చేసిన. ఎలకపోయినట్టు పోతాడు చూడండి. జై శ్రీ ఆంజనేయం. ఇప్పుడు నువ్వు ఇప్పుడు వీటి నుండి నేను నీకు ఎత్తి ఇక్కడ కొట్టించి ఓం నమ శివాయను గట్టిగాను ముక్కు 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 కొట్టిస్తాలే. ఫస్ట్ ముక్కోల్లా జై హనుమాన్ అయ్యి మంచిగాను చూస్తాను, నవ్వుతానలే స్వామి. స్లోగా పో. ఎక్కడికి ఎక్కలేకపోయాను. ఆ కొండపైకి ఎక్కుదామా? 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 ఆ కొండపైకి ఎక్కుదామా ఋషి? ఇదొకటి ఆడ చూసినా ఆడికి పోవచ్చు, ఈడికి ఎక్కచ్చు, అది ఇది అని వాడే కదా అంటున్నాడు, చూపిస్తున్నాడు. సో ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇది జానకి సేతు అంటారు. హనుమాన్ బొమ్మ ఉంటుంది కదా, అది ఈ బ్రిడ్జ్ అనమాట. దాని నుండి ఇంకా కొంచెం వెనక్కి వస్తే ఈ బ్రిడ్జ్ చిన్నది వచ్చి రామ్జులా అంటారనమాట. సో ఇది రామ్జులా, ఇది జానకి సేతు. వీటి నుండి ఇట్లా ముందుకు వెళ్ళిపోతే ఇది తపోవన్ అంటారు. పైన కొండపైన ఉండేదాన్ని అప్పర్ తపోవన్ అంటారు అనమాట.
ఈ బ్రిడ్జ్ తర్వాత వచ్చే ఇంకో బ్రిడ్జ్ తపోవనం దగ్గర లక్ష్మణ్ జూలా అని ఉంటుంది అనమాట. లక్ష్మణ్ జూలా అండ్ రామ్ జూలా కన్నా జానకి సేతు ఎందుకు ఫేమస్ అయిందని నాకు డౌట్. సో ఈ మూడు మెయిన్, అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఇది జానకి సేతు అనేది పెద్ద బ్రిడ్జ్. మామూలుగా నేను వీడియోస్ పెడతాంటా కదా, శివుడిది ఫేస్ వస్తుంది, లైటింగ్స్ వస్తాయి నైట్ టైము, చాలా బాగుంటుంది అనమాట. ఫ్లో చాలా ఎక్కువైంది, మేము వచ్చినప్పుడు అంత ఫ్లో లేదు, అండ్ నీళ్ళు కూడా బ్లూ కలర్లో ఉండేటివి. సో ఎప్పుడైతే ఈ వర్షాలు స్టార్ట్ అయినాయో అప్పటి నుండి నీళ్ళు బురదలాగా మట్టితో కలిసి బురదలాగా రావడం స్టార్ట్ అయినాయి అనమాట. నాకు తెలిసి అక్కడ నుండి కూడా వాటర్ వచ్చి కలుస్తాయి ఇంకా వర్షాలు ఎక్కువ అయ్యే కొద్దీ. ఇప్పుడు ఇంకా జూలై స్టార్టింగ్ కాబట్టి ఇప్పటికే బురద అయిపోయినాయి నీళ్ళు. సో అక్కడ ఉన్నాయి కదా, అక్కడ అంతా కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, కానీ అన్నీ కూడా అపార్ట్మెంట్స్ లాగా బిల్డింగ్స్ లాగా ఉంటాయి, టెంపుల్స్ లాగా అనిపివు. ఋషిల్ సెటిల్ అయినాడు. ఎనర్జీ డ్రింక్ ఏంది లేదు దాంట్లో, వాటరే ఉండేది. వాటర్ని అయిపోట్లా తాగుతాడు. కొద్దిసేపు దాన్ని పట్టుకొని అట్లా చేస్తే ఏదో ఎనర్జీ వచ్చినట్టు ఫీల్ అయిపోతాడు అనమాట. భక్తురాలు శూన్యంలోకి వెళ్ళిపోయింది. ఈ ఋషుల్ గారితో బయటకు వచ్చినప్పుడల్లా ఒకటి కామన్గా జరిగేది ఏంటంటే, వాడి స్పీడ్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ వానికి హెల్ప్ చేస్తారు, వాడిని పట్టుకొని దించడము ఇలాంటివన్నీ. ఎవరన్నా వేరే పేరెంట్స్ అయితే చచ్చిపోతారు సిగ్గుతో, ఎంబారెస్మెంట్ ఫీల్ అయిపోయి అట్లా సౌండ్స్ చేస్తాడు అరుచుకుంటూ. ఎవరన్నా ఇంట్రోవర్ట్ పేరెంట్స్ అయితే అంతే, మేము కాబట్టి ఎలాగో భరిస్తున్నాం, పరిగెత్తేదానికి ఫోకస్ తీసుకునేదానికి. ఎన్ని చెట్లున్నా కూడా ఉడుకు పెడుతుంది. అన్ని గంటలు కొట్టాలంట, టెంపుల్లో ఉండేవన్నీ కవర్ చేయాలంట. ఏం లేదు దాంట్లో వల్ల. సో ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. ఆ లోపలికి వెళ్ళి వాటర్ పోయొచ్చు, అక్కడ పోతే డబ్బులు అడుగుతాడేమో అని నాకు భయం వేస్తుంది. సో అట్లా లోపల పోయినాము, అభిషేకం చేసే ట్రై చేసినాము. చూడండి ఎట్లా అరుస్తున్నాడు. అండ్ ఈ లోపల ఉన్న గోడలు కూడా చాలా ప్లెయిన్గా అట్లా ఉన్నాయి చూడండి. ఇక్కడ గుడిలో మన సైడ్ ఎలా ఉంటాయి అసలు ఆ విగ్రహాలు కానీ, ఆ లోపల వైబ్ అనేది వేరే ఉంటుంది. ఈ రిషికేష్ వెదర్ ఎంత విచిత్రమైన వెదర్ అంటే, ఉరుముతా ఉంటుంది కానీ వర్షం పడదు, ఎండ ఉంటుంది కానీ ఉరుముతా ఉంటుంది, వర్షం పడుతుంది కానీ కూల్ కాదు, కూల్గా అనిపిస్తుంది కానీ గాలి ఉండదు. అబ్బా వద్దు పో. బైక్లో పోయేటప్పుడేమో చల్లగా ఉంటుంది, ఏంది ఉండదు. భవానీ అన్నట్టు నిజంగానే అన్నీ ఉంటాయి కానీ ఏముండవు. వీడికి ఉడుకులా ఏందిలా, వీడికి ఒకటే ఊరికే. ఋషి రోడ్లో పోవద్దు, వెహికల్స్ వస్తాయి. వింటే కదా, ఇట్లాంటి వాళ్ళకి పడకూడదు దెబ్బలు, పడి తీరాల. మేము కిందికి వచ్చే లోపల మళ్ళీ ఇంకొకసారి పడితే ఆ పక్కన షాప్ ఆయన నవ్వుతుంది. వాడు రోజు 50 సార్లు పడుతుంటాడు అంటే, మామూలు ఇంకా పిల్లలు పడతారు లేస్తారు అని ఇంకా మళ్ళా పడుతుండే. ఆ చెప్పులు కూడా వాడికి వన్ రన్నింగ్కి ఆ చెప్పులకి సెట్ కాదు. అది కాదు కానీ మనం అక్కడ బ్రష్ పనులు క్లీన్ చేయించుకునేకి బ్రష్లు పేస్ట్ కూడా రెంట్కి ఇస్తారు. బ్రష్ చేసేకి బ్రష్ రెంట్, పేస్ట్ రెంట్ 15 రూపాయలు అనుకుంటా. ఈ డొక్కు బైక్లోనే మేము అంతా ఎక్స్ప్లోర్ చేసేస్తామన్నమాట. అది మాకున్న స్పెషాలిటీ. నా బైక్ పేరు ఏం తెలుసా, రూబీ నా బైక్ పేరు. పాపం ట్రైన్లో పార్సల్ అయ్యేటప్పుడు ఇరిగిపోయింది ఈ మిర్రరు, ఇది యాది ఇది కూడా ఇరిగిపోయింది. అయ్యో అన్నీ ఇరిగిపోయినాయి, ఏం చేద్దాం. ఆ పక్క ఉన్నాయా, ఈ పక్క ఉండాలి కదా. ఇంకోసారి ఋషిల్కి నేను మైక్ ఇను, ఏదో మీకు ఋషిల్ ఫ్యాన్స్కి వాయిస్ వినపడాలని చెప్పి నేను వాడికి కూడా మైక్ ఇచ్చా. వాడు చూడండి కావాలని మైక్ తీసుకొని చేతిలో పట్టుకొని కావాలని బ్లాక్మెయిల్ చేస్తాడు వాడు వాటర్ దగ్గర. ఏమన్నా ఐడియా ఉంటుందో చెప్పండి, వాడు మైక్ తీయకుండా ఉండాలంటే ఏం చేయాలి. సో ఇది పరమార్థ నికేతన్ ఆశ్రమం అని చెప్పి ఇది
ఇది జానకి సేతు అనమాట. దీని బ్యాక్ సైడ్లో పరమార్థనికేతన్ అనే ఆశ్రమం ఉంటుంది. దాన్ని బాగా ఫేమస్ చేసినారు మార్కెటింగ్ చేసి. బాగానే ఉంటుంది ఆశ్రమం లోపల, కానీ మనకేం పని. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి వచ్చిండే టెంపుల్ ఇదే, భూతనాథ్. ఈ ఋషులుగాడు ఈడ బుక్కులతో ఆడుకుంటాడంట. బుక్కులు ఇయ్యని అడుగుతున్నాడు. ఆడ వాటర్ ఉన్నాయి, ఆ వాటర్లోకి వేస్తాడని చెప్పి మా బావ. సో ఇది జానకి జూలా. మేము మామూలుగా ఎప్పుడన్నా వచ్చి నీళ్ళల్లో ఆడుకుంటూ అంటాం కదా, అది ఇక్కడే అనమాట. ఆ గంగా రిసార్ట్ అనేది ఉంటుంది కదా, దాని ముందర అక్కడ దీంతో. సో ఇక్కడ ఘాట్ ఉంది కదా, దాని మీద ఋషులుగాడు సైకిల్ తొక్కుతాండేది అనమాట. ఆ పైన నుండి ఇలా తొక్కినాడు. అప్పుడు వీడియో చూశారు కదా అది. అక్కడ అసలు అంత హైట్లో నీళ్ళు లేవు. మొన్న లాస్ట్ వీక్ నుండి అట్లా ఫుల్ పెరిగింది ఫ్లో. సో నేను ఇట్లా రికార్డ్ చేస్తాంటానా, భవానీ ఇక్కడ నిలబడి ఉంటుంది నా దగ్గర. వీడేమో ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాను. అప్పుడు వీళ్ళంతా చూసి ఎవరన్నా వేరే వాళ్ళు మేము పట్టించుకోవట్లేదు, వాడిని వదిలేసినాం గాలికి అనుకుంటారు. చూడండి ఫ్లో. సో ఇది జానకి సేతు పార్కింగ్ ఏరియా అనమాట. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు మేము ఇక్కడే శివుడి కింద, శివుడి ముందరే కార్ ఆపి ఇక్కడే పడుకున్నాం కారులోనే. ఎంత 150 రూపీస్ అనుకుంటా, నైట్కి 120 రూపీస్. సో గుడి చూసేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయింది కదా, ఆకలిస్తానని చెప్పి చపాతీను కర్రీ తిన్నాం అనమాట. దాని తర్వాత వర్షం పడడం స్టార్ట్ అయింది. ఋషులకి జర్కిన్ కొందామని అడిగితే చిన్నపిల్లలది వచ్చి 300-350 అంట, అదే పెద్దోళ్ళు అయితే 100 రూపాయలే అంట. సో నేను ఏం చేసా అంటే పెద్దోళ్ళదే తీసుకొని ఋషులుగానికి ఇట్లా కవర్ చేసి చుట్టేసిన అనమాట. మేనేజ్ చేసేసిన. అట్లుంటుంది మనతోటి. అలాగే వర్షంలో ఇంటికి వెళ్ళే లోపల అయ్యగారు బైక్లోనే వర్షంలోనే నిద్రపోయారు. సర్లే అని చెప్పి ఇంటికి వెళ్ళి నిద్రపుచ్చేసామన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ లైఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ టైం.